వదిలేసాను బ్రో. నిజంగానే మనుషులు డిసప్పేర్ అవుతారంటారా? మనం మన జీవితంలో ఎన్నో తప్పులు చేసి ఉంటాం, తెలుసో తెలియకు. పట్టుకుంటే బరువు తెలుస్తుంది, వదిలేస్తేనే దాని విలువ తెలుస్తుంది. ఒక సామాన్యుడు ఒక డార్క్ వెబ్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తే ఏమవుతుంది? ఆ చేసే ప్రాసెస్లో తనకు తెలియకుండా తనే పెద్ద తప్పు చేసుంటే, ఇదంతా మీకు తెలియాలంటే మీకు నా కథ తెలియాలి. ప్రతి ఒక్కరి మొబైల్లో నోటిఫికేషన్ వస్తుంది అనుకుంటున్నారు. సో బేసికలీ ప్రతి ఒక్క గ్యాంగ్లో టెక్ గురించి, వెబ్సైట్ హ్యాక్ గురించి సో తెలిసిన ఉంటాడు కదా. సో మా గ్యాంగ్లో అదే నేను అలెక్. సో అందరికీ నోటితోలు కామన్, కానీ మా వాడుకున్న నోటితోలు మాత్రం నెక్స్ట్ లెవెల్. ఏమన్నా మా లవర్ ఫోన్ చేసింది, రాత్రి ఇంటికి రమ్మంది, వెళ్దాం అనుకుంటున్నాను. ఇంకా కానీ నీకు అసలు ఎవరు లేదు కదా భయ్యా. పదా మరే, మాకు ఇంకా పన్నెండు మూసుకొని పదా. అరే కానీ ఏమాత్రం ఆ మాత్రం మన బ్యాచ్లో బుర్రున్న ఐన్స్టీన్ అవడంటే అది ఆడేరా, ఆడే. నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కడు ఐన్స్టీన్ అయిపోలేడురా. అసలు ఏముందిరా వాళ్ళు ఈ వెబ్సైట్ హ్యాక్ టెక్ అది ఇది ఏం చేసుకుంటాడు ఈ నాలెడ్జ్తో? సరేరా నేను ఒకటి చెప్తా చేయమని అన్ని బ్యాంచ్ ఒప్పుకుంటారా ఆడు ఐన్స్టీన్ బ్రెయిన్ నుంచి వచ్చాడని? హాయ్రా. హాయ్రా, ఎప్పుడొచ్చావు? అట్లస్ గాడు నీకు ఛాలెంజ్ అంట. ఏమో. ఓహో, ఇప్పుడు అంటే నాకు ఛాలెంజా? సో ఒక్కడనే పట్టుకుని వాళ్ళ ఫోను.
రే మనకి ఛాలెంజ్ అంటరా? నిన్ను ఒక్కడే రమ్మన్నాడు, నువ్వు ఒక్కడే అంట మరి. సరే ఒక్కడితో సరిపోద్దా? ఇంకేమైనా చేసి నువ్వు పెట్టలేము. ఒక్కడు వస్తే సరిపోదు, నిన్ను ఒక్కడే రమ్మన్నాడు. వచ్చి గట్టిగా వీగుతాలే. సరే. అసలు డార్క్ వెబ్ అంటే ఏంట్రా? నథింగ్ సస్పిషియస్. సో జనరల్గా ఇది కూడా ఒక సెర్చ్ ఇంజిన్. సో మనకు తెలిసిన సెర్చ్ ఇంజిన్స్ ఏంటంటే గూగుల్, బింగో, ఎడ్జ్, యాహూ అండ్ డార్క్ వెబ్. సో ఇవన్నీ సర్ఫేస్ వెబ్, లైక్ లీగల్గా చూసేవన్నీ ఈ సర్ఫేస్ వెబ్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డ్రగ్స్ అని సెర్చ్ చేస్తే మీకు మెడిసిన్కి సంబంధించిన డ్రగ్స్ వస్తాయి. మనం గన్స్ అని సెర్చ్ చేస్తే టాయ్ గన్స్ వస్తాయి. సో ఇవన్నీ ఆథరైజ్డ్, లీగల్ అని ఈ సర్ఫేస్ వెబ్లో ఉంటాయి. నెక్స్ట్ అది డీప్ వెబ్. సో సర్ఫేస్ వెబ్ ఎవరైనా యూజ్ చేయవచ్చు, కానీ ఈ డీప్ వెబ్ మాత్రం ఓన్లీ ఆథరైజ్డ్ పీపుల్ మాత్రమే యాక్సెస్ చేయవచ్చు. లైక్ సమ్ గవర్నమెంట్ సైట్స్ కానీ లేదా మన గూగుల్ డ్రైవ్ కానీ ఇవన్నీ అన్నమాట. సో ఇది కూడా లీగల్ వెబ్బే. హియర్ ఇట్ కమ్స్ డార్క్ వెబ్. డార్క్ వెబ్ అనేది ఇట్స్ ఎ సపరేట్ వరల్డ్. ఇక్కడ మ్యాక్సిమం అంతా ఇల్లీగల్ నడుస్తుంది. లైక్ మనం లీగల్గా థింగ్స్ కూడా చేయవచ్చు, కానీ మ్యాక్సిమం ఈ డార్క్ వెబ్లో ఉన్న వాళ్ళందరూ ఇల్లీగల్ థింగ్స్ కోసమే యూజ్ చేస్తారు. లైక్ మీరు ఈ డార్క్ వెబ్లో గన్స్ అని సెర్చ్ చేస్తే నిజమైన గన్స్ వస్తాయి, డ్రగ్స్ అని సెర్చ్ చేస్తే నిజమైన డ్రగ్స్ వస్తాయి. సో ఇది కూడా ఒక సెర్చ్ ఇంజిన్, మనకు కాదు, హ్యాకర్స్కి. లైక్ మన గూగుల్ అయితే మనకి ఈజీగానే ఉంటుంది, లైక్ ఐపీ అడ్రస్ ట్రాక్ చేయడం ఇవన్నీ. బట్ ఈ డార్క్ వెబ్లో ఐపీ అడ్రస్ ట్రాక్ చేయడం కూడా అవ్వదు, ఇట్స్ ఇంపాసిబుల్. ఈ డార్క్ వెబ్ గురించి తెలిసిన వాళ్ళు ఓకే, బట్ తెలియని వాళ్ళు మాత్రం ఈ సైట్లో యాక్సెస్ చేద్దామని ట్రై చేస్తే వాళ్ళ డేటా అంతా ఈ హ్యాకర్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ హ్యాకర్స్ మన పర్సనల్ డేటాని హ్యాక్ చేసి ఏమైనా చేయగలరు. సో బీ సేఫ్. సో ఇది డార్క్ వెబ్ అండి. అంతా బాగానే ఉంది, కానీ ఎందుకు నువ్వు వాడే సెర్చ్ ఇంజిన్ ఏంటి? డార్క్ వెబ్. పిలిచామంట. ఎందుకు పిలిచానో నీకు తెలుసు. పిలిస్తే ఏం చేస్తానో నీకు తెలుసు. సరే అయితే చెయ్యి మరి. ఏదైనా చూపించలే. సరే మరి 10 minutes టైం చెయ్యి.
ఎక్కువ లాక్కో తెగిపోద్ది. అన్న ఏం జరుగుతుందని ఇక్కడ? కొత్త ప్రపంచం నుంచి సైంటిస్ట్ వచ్చాడు రా, తగ్గ చేసేస్తున్నాడు. నీకు వేలు కదా తెలియదేమో. ఒక ఫైన్ డే దేవుడు వచ్చి చేతులు అడిగాడంట, మీలో ఎవరు గొప్ప అని. మొదటి వేలు అందంట, అందరికన్నా ముందు నేనే ఉంటాను కదా, సో నేనే గొప్ప అన్న. రెండో వేలు అందంట, నేను ఎవరిని ఇలా ఇలా ఎలా అన్నా ఎవడన్నా భయపడాల్సింది, సో నేనే గొప్ప అందంట. మూడో వేలు అందంట, ఇటిద్దరు బట్లు ఉన్నారు, సో నేనే గొప్ప అందంట. నాలుగో వేలు అందంట, లేదు మనుషులందరూ నాకే గోళ్ళు పెట్టుకొని ఆనందిస్తారు, మురిసిపోతారు, కానీ నేనే గొప్ప అందంట. అప్పుడు లాస్ట్కి దేవుడు చివరి వేలను అడిగాడంట, నువ్వేంటి గొప్ప అంటే చివరి వేలు అందంట, నేను గొప్పగా ఇది అని చెప్పుకోను, ఎందుకంటే మీరు నాకు ఒక వాల్యూ ఇచ్చారు, వీళ్ళందరూ గొప్ప అనుకుంటున్నారు, కానీ చెప్పాలంటే అందరికన్నా నేనే గొప్ప అందంట. అందరికీ అర్థం కాదు ఎందుకు ఆ మాట ఉంది. అప్పుడు చెప్పిందనమాట, ఇప్పుడు ఒక మనిషికి నమస్కారం చేయాలన్నా దేవుడికి నమస్కారం చేయాలన్నా ఎలా పెడతాం అంటే ముందు నేనే. ఒక మనిషి నమస్కారం చేయాలన్నా ఏదన్నా ఇదే చేయగలను. ఈ కథలో నీతి ఏంటో తెలుసా, ఒకడికి 100 ఉన్నా చెప్పుకోడంట, కానీ లేనివాడు మాత్రం 100 చెప్పుకుంటాడంట. ఏంట్రా నీతులు చెప్తున్నావు? చేసింది లేదు, పీకింది లేదు. దుబ్బే రే అట్లస్, సలాం రే నీకు. చూసుకుందాం. అట్లస్తో గొడవ పడి వెళ్ళిన నాకు డార్క్ వెబ్లోకి వెళ్ళేంత కోపం వస్తుంది నేను అనుకోలేదు. అట్లస్ మీద ఉన్న కోపంతో డార్క్ వెబ్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేశా. ఆ కోపంలో ఏదైతే జరగకూడదో అదే జరిగింది.